సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. కీర్తించన నా దేవా, స్తుతించన నా ప్రభు, ముదమార నిన్ను ప్రణుతించన, మనసారా నిన్ను సేవించన. కీర్తించన నా దేవా, స్తుతించన నా ప్రభు, ముదమార నిన్ను ప్రణుతించన, మనసారా నిన్ను సేవించన. ఏమివ్వగలను నా దేవా, ఏమర్పించగలను నా ప్రభు. ఎనలేని కనికర సంపన్నుడా యేసు, మహిమా సుందరుడా, కృపా మహిమా దారవై, కల్వరి రూపమా యేసు. సంపన్నుడా యేసు, మహిమా సుందరుడా, కృపా మహిమా దారవై, కల్వరి రూపమా యేసు. కీర్తించన నా దేవా, స్తుతించన నా ప్రభు, ముదమార నిన్ను ప్రణుతించన, మనసారా నిన్ను సేవించన. కీర్తించన నా దేవా, స్తుతించన నా ప్రభు, ముదమార నిన్ను ప్రణుతించన, మనసారా నిన్ను సేవించన. ఏమివ్వగలను నా దేవా, ఏమర్పించగలను నా ప్రభు. ధరణిలో వెలసిన నీ కృపయే, కృపయే, నీ కృపయే నా దేవా, నీతి కాంతి సుందర వందనమా, యేసు రక్షణ కాంతియే అత్యున్నతమా. ధరణిలో
వెలసిన నీ కృపయే కృపయే నీ కృపయే నా దేవా నీతి కాంతి సుందర వందనమా యేసు రక్షణ కాంతియే అత్యున్నతమా కీర్తించన నా దేవా స్తుతించన నా ప్రభు ముదమార నిన్ను ప్రణుతించన మనసారా నిన్ను సేవించనా కీర్తించనా నా దేవా స్తుతించన నా ప్రభు ముదమార నిన్ను ప్రణుతించనా మనసారా నిన్ను సేవించనా ఏమివ్వగలను నా దేవా ఏమర్పించగలను నా ప్రభు యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాను. 1వ వచనం, జీవవాక్యమును గురించినది ఆది నుండి ఏది విండినో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేన్ని తాగుచూచును అది మీకు తెలియజేస్తున్నాము. దేవుని వాక్య భాగాల్లో మొట్టమొదటి వాక్య భాగం జీవవాక్యమును గురించి ఆది నుండి ఏది విండినో జీవవాక్యం అని చెప్పబడింది. యోహాను పత్రికలో జీవం కలిగిన దేవుని వాక్యం గురించి చెప్పబడింది. ఆది నుంచి ఏది వినో భూమి పుట్టినప్పటి నుంచి లేక వెలుగు సృష్టించబడినప్పటి నుంచి వెలుగు కలుగుగా కలిగినప్పటి నుంచి ఏముంది అని మాటలు అర్థం. ఏది విండినో మేమేది వింటిమో ఏది నిదానించి కనుగొంటేమో అని రాయబడి ఉంది. ఈ యొక్క వాక్య భాగాలు దేవుని యొక్క వాక్య భాగాలు బైబిల్ గ్రంథంలో భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నటువంటి సత్యాలు ఈ బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఇది గ్రహించుకోవడం అనేది కేవలం పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవరు ప్రభువాన్ని పలకలేరు అని రాయబడింది. అలాగే ప్రభువాన్ని పిలవలేరు పరిశుద్ధాత్మ వలన తప్ప. అలాగే ఒక పరిశుద్ధాత్మ యొక్క ఆత్మలో ఆ అభిషేకం వలన తప్ప, సత్యస్వరూపి ఆత్మ యొక్క దర్శనం వలన తప్ప, ఆ ఒత్తిడి తప్ప దేవుని వాక్యం యొక్క రహస్యాలు గ్రహించగలటం అనేది సహజపరచబడదు అనే విషయం చూపించబడుతూ ఉంది. జీవవాక్యముల గురించి ఆది నుండి ఏది విండినో అంటారు. వాక్యం జీవం కలిగింది. వాక్యం జీవం కలిగినటువంటిది, సత్యమైనటువంటి వాక్యం అనేది పరిశుద్ధమైనటువంటిది. అది వెలుగైనటువంటి వాక్యము అని చెప్పబడింది. వాక్యంలో అన్ని విధాలుగా వాక్యంలో అన్ని సత్యాలు దాచిపెట్టబడి ఉన్నాయి. దేవుని రక్తం, క్రీస్తు యేసు రక్తం నందు ఎన్ని విభాగాలు ఉన్నాయో అలాగే వాక్యం నందు అన్ని విభాగాలు దాచిపెట్టబడి ఉన్నాయి. ప్రభా అని రాయబడి ఉంది. ఎక్కడది కీర్తనలో 138 లేక 138 కీర్తనలోనో నాకు జ్ఞాపకం సరిగా, నీ నామంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యములను గొప్ప చేసావు. నీ నామంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యాన్ని నువ్వు గొప్ప చేసావు అని రాయబడింది. ఆయన నామమే అంత ఘనమైంది, అంత పరిశుద్ధమైంది, అంత జీవం కలిగినటువంటిది ఆయన నామం. ఆయన నామమే అంత ఘనమైంది అయితే ఆ నామంలో బయలుపరచబడినటువంటి దేవుని వాక్యం అంతకంటే ఘనమైంది. అందుకోసం నీ నామం కంటే ప్రభా నీ వాక్యాన్ని నువ్వు గొప్ప చేసావు ప్రభా. అంటే వాక్యము శరీరాన్ని ధరించి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించడం యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది. వాక్యము శరీరాన్ని ధరించింది అంటే అందులో ప్రవచనాలన్నీ ఏకమయ్యాయి. దేవుని వాక్యం ఏకమైంది. ఈ పరిశుద్ధుడు పలికినటువంటి మాటలు ఏకమయ్యాయి. అవన్నీ కూడా ఏకమై శరీరాన్ని ధరించింది అన్నమాట అర్థం. శరీరాన్ని ధరించినటువంటి ప్రభు అందులో త్రియేక దేవుని యొక్క మహిమ అందులో దాచిపెట్టబడి ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు అయ్యి చెప్పేదానికంటే క్రీస్తుని గురించి చెప్పడం అనేది ఉత్తమం నాకు అనిపిస్తుంది. నాకు అది ఆ యొక్క రహస్యం
క్రీస్తుని గురించి ప్రభు మాట్లాడుతూ ఇదొక రహస్యం, ఇదొక మర్మం అన్నాడు దాంట్లో ఎఫెసీ పత్రికలో. ఇదొక రహస్యమైన గూఢమైన సత్యం. ఆయన శరీరకంగా ప్రభు ఈ లోకంలో ఉండటం అనేది ఒక రహస్యమైన గూఢమైన సత్యం అది. అందులో ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క కలవరి ప్రేమ దాచిపెట్టబడి ఉంది, తండ్రి దేవుని యొక్క ప్రేమ దాచిపెట్టబడి ఉంది, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అందులో దాచిపెట్టబడి ఉంది. అందుకోసం 53వ యెషయా గ్రంథంలో అతను నలుగుట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అని రాయబడింది. అందుకోసం ఆయన నలుగుట్టడానికి 53వ అధ్యాయం యెషయా గ్రంథం అంతా కూడా ప్రవచనంతో కూడా నింపబడి ఉంటుంది. యేసుని గురించి సత్యాలన్నీ కూడా దాంట్లో దాచిపెట్టబడి ఉన్నాయి. అతను కలిగిన వేదన చూచి ఆయన తృప్తి పొందిను అని రాయబడింది. ఒక మానవుని కోసం ఆయన పడిన వేదన చూసి తండ్రి అయిన దేవుడు ఎంత సంతృప్తి చెందాడంటే అసలు మనం ఊహించడం కూడా సాధ్యపరచబడదు కదా. తర్వాత ఈ వాక్య భాగాలు జీవవాక్యమును గురించి ఆది నుండి ఏది ఉండినో అని రాయబడింది. ఆది నుండి ఏముంది జీవవాక్యాన్ని గురించి? వాక్యము వెలుగై ఉన్నది. ఆ వెలుగు ఆయన స్వరం వెలుగు కలుగుగా కన్నప్పుడు ఆయన స్వరంలో వెలుగు ఉదయించింది. ఆ వెలుగులో ఆయన స్వరం ప్రకాశించింది. అది చీకటిని వెలిగించింది 3 విధాలుగా. ఎన్ని విషయాలు మీతో మాట్లాడినా సరే మీతో మాట్లాడేది కొత్త తలంపులే మీతో మాట్లాడుతుంటున్నాను. కొత్త తలంపులు, ఒక నూతనమైన తలంపులు మీ మధ్యలో పెట్టాలని మాత్రమే నేను ఆశపడుతుంటున్నాను దీంట్లో. తర్వాత ఎంత సజీవమైందంటే ఆయన వాక్యం భూమిలో ధ్వనించుకుంటూ వెళ్ళింది. ఆది కాండంలో భూమిలో చీకటి లోయల్లో చీకటి కణజాలాలలో ప్రతిధ్వనించింది ఆయన శబ్దం. ఆయన స్వరం ప్రతిధ్వనించింది భూలోకంలో. ఆయన స్వరం భూలోకంలో ప్రతిధ్వనిస్తే సిలువలో దేవుని క్రీస్తు యేసు యొక్క స్వరం అనేది 7 పదాలు అనేది 7 పలుకులు అనేది అందులో దేవుని యొక్క గుణగణాలు అందులో ఏకమయ్యాయి. ఆయన యొక్క వెలుగు యొక్కలో ఉన్న స్వరం భూమి ఎంతంతటా ప్రతిధ్వనిస్తే క్రీస్తు యొక్క కేకలో సిలువ మీద పునరుత్థాన మహిమని చోటు చెప్తూ వచ్చాయి. సిలువలో రక్తంలో నిలబడిన వ్యక్తికి పునరుత్థాన యొక్క మహిమ బయలుపరచబడింది. ఆత్మకి ఏమీ తెలియనటువంటి లేనటువంటి ప్రపంచం ఇదండి. అది ఆయన ఇబ్రీ రాసిన పత్రిక 11 రాయబడింది. అది మనం చూడనటువంటి వాటిని గురించి ప్రపంచం ఎలా నిమిత్తమైందో అలాగే యేసుక్రీస్తు యొక్క పలుకులు ఏమీ తెలియనటువంటి మన మూఢమైనటువంటి జీవిత విధానంలో ఆయన యొక్క వాక్కు పరలోక సంబంధమైన ఆయన వాక్కు ద్వారా మరణం ద్వారా మనల్ని ఆ ఉన్నతమైనటువంటి మహిమాయుక్తమైన స్థానాల్లోనికి ఆత్మని దొలించుకుంటూ వెళ్ళింది. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. చూడనటువంటి వాటిలో అది పునరుత్థానం యొక్క 7 పదాలు పునరుత్థానాన్ని ఇప్పించుకుంచాయి. పునరుత్థానం యొక్క మహిమను 7 పదాలు ఇప్పించుకుంచాయి. ఈ భూలోకంలో క్రీస్తు ప్రేమను ఎలా ఇప్పించుకుంచాయో, క్రీస్తు రక్తం ఎలా వెదజలబడిందో ఏ వ్యక్తి అయితే ఆ రక్తం ద్వారా ఈదుముద్రగా తీర్చబడ్డారో అందులో ఆ పునరుత్థానం యొక్క జీవం అనేది, పునరుత్థానం యొక్క మహిమ అనేది ఆత్మలో తెలియపరచబడినట్లుగా చూస్తున్నాం. ఓదండి ఒక వ్యక్తి రక్షించబడటానికి క్రీస్తు రక్తం ఎంత ప్రాముఖ్యమైందో, ఆ క్రీస్తు రక్తం క్రీస్తు మరణానుభవంలోనికి ఎలా వెళ్తుందో రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది. ఆయన మరణంలో మీరు సమాన అనుభవం కలిగిన వారే ఆయన ఎడల ఆయన పునరుత్థాన మహిమ ఎందు మీరు సమానమైన అనుభవం కలిగి ఉంటారు. పునరుత్థాన మహిమ ప్రకాశించే దివ్యమైన స్వరూపం, ప్రకాశించే పరిశుద్ధుని యొక్క దైవత్వం యొక్క రూపం, పునరుత్థానం యొక్క మహిమ దేవుని వాక్యానికి అతుక్కున్న ఆయన ప్రేమ యొక్క కణజాలాలు దానిలో ఎలా నిలబడి ఉన్నాయో, పునరుత్థాన యొక్క మహిమ యొక్క శక్తి ఆత్మలో ఇప్పారడం మనం గమనించుకున్నాం. అది కనుక ఇప్పారకపోవడం అంటే అది ఇప్పారకపోతే అంటే అది తెరవబడకపోతే మనం దేవుని గురించినటువంటి స్థానాన్ని మనం ఇప్పి చెప్పడానికి సాధ్యపరచలేదు కాదు. అపోస్తలుడైన యోహాను ఆది పత్రికలో రాస్తూ మొదటి వచనంలోనే జీవవాక్యం గూర్చినది. నేను మీతో మాట్లాడేది జీవవాక్యాన్ని గూర్చినటువంటిది. ఆ జీవము పాపాత్ములకు ఎలిగించి జీవాన్ని ఆపాదింపజేసింది, పరిశుద్ధులకు జీవామృతాన్ని వెల్లడిపరిచింది. జీవం అంతకంతకు అది ప్రబలైంది. జీవం ఆయన జీవం కలిగిన
దేవుని స్వరూపి ఆయన. జీవం వల్ల దేవుని ఆత్మ చేత మీరు విమోచించబడుతుందని మీరు ఎదుగురా అని రాయబడి ఉంది. ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ జీవాన్ని అందించింది. ఆత్మని జీవాన్ని అందించిందంటే అది ఇంకో విధంగా చెప్పడానికి సాధ్యపరచుకోవట్లేదు. అది జీవపు వెలుగు, జీవపు సువాసన. అది అలాగా దేవుని వాక్య వాక్యాలు పత్రికలో రాయబడ్డాయి. అటువంటి జీవం ఒక చోట ఉండటానికి వీల్లేదు. అది ఒక వ్యక్తిలో ఉన్నటువంటి జీవం అది ప్రబలవలసింది, అది ప్రబలి అనేక స్థలాలకు వెళ్ళవలసింది అనే విషయం చూపించబడుతూ వచ్చింది అన్నమాట అర్థం. తర్వాత జీవవాక్యం ఆది నుండి ఎలా ఉంది, ఆ జీవవాక్యం ఎలా వెలిగింది, మహిమాస్వరూపిలో నుంచి పరలోకం యొక్క మహిమ యొక్క తేజస్సులో నుంచి ప్రకాశించినటువంటి ఆ వెలుగు అనేది ఎన్నోసార్లు మీతో మాట్లాడాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, ప్రభువా నీ మహిమను నాకు చూపించబడి అన్నాడు. నీవు నా వెలుగు భాగాన్ని చూస్తావు కానీ నా ముందు భాగాన్ని చూడలేవు. దేవుని యొక్క వెలుగు భాగాన్ని చూడటానికి ఆయన మోషేతో మాట్లాడుతున్నప్పుడు నా చేతి నీడలో నేను దాచిపెడతాను అంటున్నప్పుడు నా చేతితో నేను కప్పుతాను. నువ్వు నా వెనుక భాగాన్ని చూడగలవు కానీ ముందు భాగాన్ని నువ్వు చూడలేవు. వెనుక భాగం అనేది నాకు అర్థమైనటువంటి దాంట్లో సత్యం ఏంటంటే దేవుని యొక్క క్రియేషన్ అంటే భూమి మీద ఆయన యొక్క సృష్టి నిర్మాణం అనేది దేవుడు మోషేకి బయలుపరిచాడు దాంట్లో. ఆయనకు వెనుక భాగంలో అన్నీ నేను మరలా సబ్జెక్టులో మాట్లాడతాను, ఒక అవుట్లైన్ మాత్రం ఇస్తున్నాను. బయలుపరిచాడు. ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం 5 కాండాలు రాశాడు మోషే. ఎలా బయలుపరచబడ్డాయి మోషేకి? నిర్గమకాండంలో ఉన్నాడు కానీ ఆదికాండంలో క్రియేషన్ అనే దాంట్లో దేవుడు తన మహిమను ఎలా వెల్లడిపరిచాడు మోషేకి, ఎలా రాశాడండి మోషే దాంట్లో వెనుక భాగంలో గతించినటువంటి ఆ కాండాలని రాశాడు. తర్వాత అపోస్టల్ పౌలులోకి ఆయన మహిమ స్వరూపాన్ని విడదీసి చూపించినప్పుడు తను రాసినటువంటిది పత్రికలో దేవుని యొక్క ఆదికాండంలో ప్రకాశించిన వెలుగు యొక్క ఆ స్వరూపాన్ని నూతన నిబంధన క్రీస్తు యేసు యొక్క మహిమా స్వరూపాన్ని సరిపోలుస్తూ ఈ మహిమలో నుంచి మహిమా స్వరూపంలో మహిమల పరిచయం ఎలా దాచిపెట్టబడేది అనే సత్యాన్ని అపోస్తలుడైన పౌలు చూపించడానికి దేవుడు దమస్క మార్గంలో తన యొక్క ఆదిమ కాలంలో ఉన్నటువంటి ఆ వెలుగు యొక్క స్వరూపాన్ని అందులో తను నిశ్చేష్టుడై కళ్ళు కానగా ఉన్నప్పుడు దేవుడు ఆ సత్యాలు అపోస్తలుడైన పౌలు బయలుపరిచాడు. అలా బయలుపరచబడకపోతే సువార్తని ఆ విధంగా ప్రకటించబడి కాదు. 3 దినాలు చూపు లేక అన్నపానం లేక కన్నీరు కారుస్తున్న వ్యక్తికి ఎప్పుడైతే తనకి అననీయాన్ని శిష్యుని ద్వారా చూపు వచ్చిందో అప్పుడు యేసే క్రీస్తు సువార్త, క్రీస్తులో దాగిన స్థానాలు ఆయన అభిషిక్తుడు మన కోసం ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు, ఆయన యేసే రక్షకుడు, క్రీస్తు అభిషిక్తుడు, అభిషక్తుల్లో దాగి ఉన్న సత్యం నీ ఆత్మ భయపరచబడిందా? సువార్త అంటే అది మహిమలో నుంచి దిగి వచ్చింది కదా. సువార్త అనేది ఆడతా పడతా చేసేది కాదు, మేమేదో చేస్తున్నాం అనేది కాదు. మేమేదో చేస్తున్నాం వినయంతో భక్తితో ప్రభువుని హృదయం ఉంచుకొని ప్రభు ప్రేమని గుండెల్లో భరించుకొని సేవ అనేది అది మహిమాయుక్తమైన పరిచర్య. ఆ మహిమాయుక్తమైన పరిచర్యను అపోస్తలుడైన పౌలు చూపించాడు. మరి ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు కానీ నేను ధ్యానించుకోలేదు కనుక నేను దాని వివరణ మీకు వచ్చే క్లాసెస్లో మీతో మాట్లాడతాను. మూడవగా చూసినప్పుడు ఇది యోహాను రాసిన పత్రిక. దీంట్లో చూసినట్టయితే కనుక యోహాను సువార్త రాశాడు, పత్రిక రాశాడు. యోహాను సువార్త కేవలం దైవత్వానికి సంబంధించింది. ఎందుకంటే దైవత్వం అనే స్థానం అపోస్తలుడైనటువంటి యోహానుకి దేవుడు బయలుపరిచాడు. 12 మంది అపోస్తలుల్లో అందులో నేను అపోస్తలుడైన పౌలు యాడ్ అయ్యే దాంట్లో ఇస్కరియోతు తీసివేయబడ్డాడు. దాంట్లో ఈ 12 అపోస్తలుల్లో దేవుడు ఇచ్చినటువంటి ఆ విలువైన స్థానాలు ఎంత ఉన్నతమైన స్థానాలుగా దేవుడు వారికి బయలుపరిచాడంటే ఈ యోహానుకి బయలుపరిచిన సత్యం దైవత్వం యొక్క మహిమ అన్నాడు అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక. దైవత్వం యొక్క మహిమ, దైవత్వం యొక్క స్వరూపి యొక్క మహిమ యొక్క స్థానాలు అపోస్తలుడైన పౌలుకి బయలుపరిచిన స్థానాలు వివిధమైన రీతిలుగా చిత్రీకరించాడండి. ఎందుకంటే నేడు పరిశుద్ధులు కనీసమైనా సరే మచ్చుకు తునగైనా ఉండాలని, ఆ దైవత్వం ఉండాలని దేవునికి ఉద్దేశం. ఈ దినాల్లో ఆ స్థానాలని దుష్ట కార్యాలు, దుష్టమైన సంబంధమైనవి అవి ఆక్రమించుకుంటున్నాయని ఎంతమంది సేవకులకు తెలుసు దాంట్లో ఎంతమంది ఇటువంటి
ఎటువంటి స్థానాలు నేను చెప్పకూడదు, ఎటువంటి స్థానాలు పరిశుద్ధమైన స్థలాల్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయో, ఎంతమంది సేవకులు దేవునికి దర్శనాన్ని దైవత్వాన్ని కలిగి ఉంటారో అది గ్రహించగలుగుతారు. కానీ లేకపోతే ఎంటర్టైన్మెంట్స్ సంఘాల్లోనికి ఎలా తీసుకుని వస్తున్నారు? కల్పనా కథలే తీసుకురావుతున్నాడు దేవుడు, మిత్రులైన వంశావళే తీసుకురావుతున్నాడు. ఇంకా అనుకరించి నాటకాలు సంఘంలో తీసుకురావడానికి ఇటువంటి ఆధిక్యతను మనం అనుకుంటున్నాం. కానీ దేవుని దృష్టిలో అది విరోధం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మని త్రోసివేసి పరిశుద్ధమైన పరిచర్యను త్రోసివేసేటటువంటి స్థానాలు అయ్యే గొప్పవాడిగా ఎంచి దాంట్లో ప్రవేశపెడుతున్నారే. కానీ స్వల్పకాలమైన సంతోషం కోసం వాడి కోసం ప్రయాసపడుతున్నారే. కానీ నేటి పిల్లల్ని పరిశుద్ధమైన సన్నిధిలో తీర్చిదిద్దడానికి ఎంతవరకు మనం వారికి అనుకూలంగా, వారికి స్వార్థకు అనుకూలంగా, దేవుని సంఘానికి అనుకూలంగా మన వేషధారణ అంటే మన యొక్క ఎపీరియన్స్ ఎలా ఉంటుందండి? సంఘాలు ఎలా ఉంటుంది? ఏం బోధిస్తున్నాం పిల్లలకి, యూత్కి ఏం బోధిస్తున్నాం అని ఒకసారి ఆలోచించుకోవాలి. ఇలా మాట్లాడుతున్నందుకు నేను చింతిస్తున్నాను, ఈ విషయం గురించి చాలా చింతిస్తున్నాను. ఈ విషయం మీతో మాట్లాడుతున్నాను, హృదయం మండి మీతో మాట్లాడుతున్నానే. కానీ విమర్శనాత్మకంగా కాదు నేను మీతో మాట్లాడు. దేవుని పరిశుద్ధమైన సన్నిధిని త్రోసివేసేటటువంటి స్థానాలు ఎన్నో ఉన్నాయి ఈ సంఘాల్లో. అది ఆత్మ సంబంధమైనటువంటి పరిచారకులు, ఆత్మ సంబంధమైన గొప్పవారు దీన్ని ఆలోచించాలండి, కొంచెం ఆలోచించాలి. ఇది ఆలోచించకపోతే దేవుని సంఘంలో లోపం దేవుని సంఘంలో వచ్చేసింది. 90% వచ్చేసింది దేవుని సంఘంలో. పరిశుద్ధులు కనబడరు, దేవుని సేవ కనబడదు, దైవత్వం కనబడదు, దైవికమైన మహిమ కనబడదు, అట్టి వారి ఎవరికి కూడా పనికిరారు అనే విషయం కూడా మీతో మాట్లాడుతున్నాను. అలాగా అపోజిట్ అయినటువంటి యోహాను 2 విషయాలు చెప్పాను మీకు. పౌలు గురించి చెప్పాను, నేను మోషే గురించి చెప్పాను, మూడవదిగా యోహాను గురించి మాట్లాడుతున్నాను. అందుకోసం ఆది నుంచి జీవవాక్యం గురించి ఆది నుండి ఏది ఉందో జీవవాక్యం ఆది నుంచి ఏముందో మేము ఏది కనుగొన్నాము, మేము ఎవరిలో కనుగొన్నాం అంటే క్రీస్తులో కనుగొన్నాము. క్రీస్తు యొక్క మహిమ తేజస్సులో కనుగొన్నాం. ఆయనతో మాట్లాడేటప్పుడు ఆయనలో మహిమ యొక్క తేజస్సు ప్రకాశిస్తుందనే విషయం అపోస్తలులు చూచారండి. ఆయనలో చూచారు. ఆయనలో దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు ఆయనలో ప్రకాశిస్తున్నట్టు చూడగలిగారు అపోస్తలులు. అది ఆది నుంచి ఆ జీవవాక్యాన్ని గురించి మేము కనుగొన్నాం అని చెప్తూ ఈ పత్రికలో ఇలా రాస్తూ ఇది యోహాను సువార్తలు ఎన్ని రాయబడి ఉన్నాయో, 17 అధ్యాయాలు ఎన్ని రాయబడి ఉన్నాయో. ఇప్పుడు ఇది నేను స్టార్టింగ్ కాబట్టి ఆ విషయాలు వివరించలేను. నెక్స్ట్ 4-5 క్లాసెస్లో ఈ విషయాలన్నీ మీతో మాట్లాడాలని తెలుస్తున్నాను. ప్రభు ఎలా నాకు భయపరుస్తాడో తెలియదు, ఎలా వివరిస్తారో తెలియదు, ఆ రీతిగా మీతో మాట్లాడాలని తెలుస్తున్నాను. ఆయన భవిష్యత్ కాల విషయాలు తెలియపరిచాడు దేవుడు అపోస్తలుడైన యోహానుకి. ప్రకటన గ్రంథం రాశాడు. తను చూశాడు మహిమ స్వరూపాన్ని, తను ఏ మహిమ స్వరూపాన్ని చూచాడు, రాబోయే మహిమ స్వరూపం. భూమి మీదకి 2 అంచెల వాడైన ఖడ్గం ఉంటే ప్రభు, అటువంటి ప్రభుని తను చూచి అసలు సురుక్కొని పెడతాను. నేను మొదటి వాడను, కడపటి వాడను, ఆది అంతం లేని వాడినైనా నేను అన్నాడు. సూర్యుని వలె ప్రకాశించి ఆయన తేజస్సును చూడని అటువంటి ప్రభు అన్నాడు. పరలోక మహిమలో ప్రకాశిస్తున్నటువంటి ఆ ప్రభు సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు, ఎవరో అవసరం లేదు. ఆయన తేజస్సు, ఆయన ఆదికాల సంభవుడు, ఆయన ఆదికాల సంభవుడు, భూమి పుట్టకు ఉన్నటువంటి వాడు, సృష్టికి పూర్వం ఉన్నటువంటి వాడు, ఆయన తేజోమయుడైనటువంటి దేవుడు అనే విషయం మీతో నేను మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే కనుక ఆ దేవుని వాక్యం అనేది సజీవం కలిగినదే, బలం కలిగినదే. దేవుని వాక్యం సజీవమైనది, బలం కలిగినదే. 2 అంచెల ఖడ్గం కట్టేను వాడిగా ఉండి, 2 అంచెల ఖడ్గం కట్టే వాడిగా నుండి ప్రాణాత్మ మురుగును విభజించినంత మటుకు దూరంతో మానవ హృదయములను తలంపులను పరిశీలించు. అటువంటిదంటే వాక్యం. ఈ వాక్యం పుట్టిందంటే ఒక కడం పుట్టిందంటే హృదయంలో, అందులో పరలోక మహిమిక తేజస్సు అందులో ప్రకాశించింది అనమాట. మనం ఎందుకు వాక్యం చదవలేకపోతున్నారంటే కారణం ఏంటంటే ఈ లోక సంబంధమైన స్థానాలు దేవుని వాక్యంలోనికి రానివ్వు, దేవుని యొక్క వాక్యం యొక్క మర్మాల్లోనికి రానివ్వు, దేవుని మర్మమైన క్రీస్తు అనే విషయంలోనికి చెప్పలేరు. ప్రేమకి సంఘంలో శిరస్సైన ప్రభు అని చెప్పలేరు. మీరు కలిసి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో మీరు ప్రేమైంది అదుకుబడి దేవుని మర్మమైన క్రీస్తుని స్పష్టంగా తెలుసుకున్నవారే. ఆ రహస్య ప్రేమ హృదయాన్ని బంధించిందండి. ఒక హృదయాన్ని, ఒక సేవకుని హృదయాన్ని. ఎన్నో రకాలైన ప్రేమలు నీ లోపల, కానీ క్రీస్తు యేసు రహస్య ప్రేమలో ఒక పరిశుద్ధుని హృదయం చిక్కుకుపోయిందండి. చిక్కుకుపోకపోతే ఆ వ్యక్తి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయేవాడు.
అనేకమైన ప్రేమల నుంచి, అనేకమైన బంధాల నుంచి, పాపం యొక్క కోరల నుంచి, అనేకమైన దుష్ట కార్యాల నుంచి హృదయం క్రీస్తుని హత్తుకొని హృదయం క్రీస్తులో ఆ యొక్క ప్రేమ కణానికి అంతరం చిక్కుకుపోయిందండి. నేను చెప్పగలుగుతున్నాను. చిక్కుకుపోయి లెగిస్తే అదే మాట, కూర్చుంటే అదే మాట, పడుకుంటే అదే మాట, వాక్యం ధ్యానిస్తే అదే మాట. ఆ ప్రభుని ఎలా కీర్తించగలుగుతుంటారు? లోకానికి విడ్డూరంగా ఉండవచ్చు, సంఘానికి విడ్డూరంగా ఉండవచ్చు, సేవకులకు విడ్డూరంగా ఉండవచ్చు, కానీ నీ అంతరంగంలో ఉన్న రహస్య ప్రేమ ఎటువంటిది ఉన్నది అనే విషయం నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే కనుక దేవుని వాక్య భాగంలో ఆ వాక్యం నందు త్రియేక దేవుని యొక్క మహిమ దాంట్లో నిర్మించబడిందండి. త్రియేక దేవుని యొక్క మహిమ అందులో దాచిపెట్టబడింది. వాక్యంలో త్రియేక, అది యోహాను సువార్త 17వ అధ్యాయంలో మీరు చదివితే ఎన్నోసార్లు చదివి ఉంటారు. నేను కూడా ఎన్నోసార్లు చదివాను 17వ అధ్యాయం చదివాను, కానీ ఎక్కువగా నేను దాని గురించి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే అంత సబ్జెక్ట్ అయినా, ఒక అధ్యాయం అయినా సరే దాంట్లో ఎన్నో విషయాలు దాంట్లో దాచిపెట్టబడి యోహాను సువార్త 17వ అధ్యాయం. మనము అంటాడు దాంట్లో, మనం ఎలా ఏకమై ఉన్నామో వారు మన ఎందుకు ఏకమై ఉండవాలని అంటాడు ప్రార్థనలో. ప్రభు అంటాడు ఆయన, మనం ఎలా ఏకమై ఉన్నామో వారిలో మనలో ఏకమై ఉండాలని. అది నేటి పరిశుద్ధులకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం అండి. త్రియేక దేవుని యొక్క మహిమను కనుగొనటం అనేది యోహాను సువార్త 1వ అధ్యాయంలో దాంట్లో రాయబడింది. ఈ దేవుని శిష్యుడిగా అభివృద్ధి చేయబడలేదు, మేము దేవుని మహిమను కనుగొంటిమి అంటాడండి. దాంట్లో జ్ఞాపరాట్లేదు, దేవుని మహిమను మేము కనుగొంటిమి అంటాడండి. దాంట్లో తర్వాత 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయ భాగంలో అపోస్తలుడైన పౌలు దేవుని మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయచ్చు అంటాడండి. దాంట్లో అద్దం వలె నీ గుండెల్లో ఆ ప్రభు యొక్క మహిమ, అద్దంలో నీ ముఖం చూసుకుంటే ఎలా ఉంటుందో ప్రభువును చూసినటువంటి ఆ స్వరూపం యొక్క మహిమ యొక్క తేజస్సుని నీ హృదయం నుంచి, నీ యొక్క పలుకులో నుంచి అది అద్దంలాగా ఇతరులకు చెప్పాలండి. సేవ అనేది, అది మహిమాయుక్తమైన సేవ అనేది, అదండి మహిమల స్వార్థ అనేది అదండి. ఏదో చెప్పి క్రీస్తుని బయలుపరచకపోతే సేవ ఎందుకండి? ఎంటర్టైన్మెంట్స్ యాడ్ చేసి క్రీస్తుని కనపరచకపోతే సేవ ఎందుకండి? సేవ ఎందుకు? మన యొక్క సొగసుతో, లేకపోతే మన యొక్క టాలెంట్స్ పలుకుతారు కదా, ఆ టాలెంట్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. అసలైన టాలెంట్స్ గురించి మాట్లాడట్లా. ఏదో ఊహాగానాలతో క్రీస్తు ఆత్మ లేనటువంటి బోధలు దేనికండి? ఆత్మ లేని బోధలు క్రీస్తు యొక్క ఆత్మతో ఏకం కాకుండా, ఆ పరిశుద్ధిని అనుభవించకుండా ఆత్మలో ఈ బోధలు ఎవరికి కావాలండి? సంఘం ఎలా క్షేమాభివృద్ధి చెందుతుంది? ఎలా క్షేమాభివృద్ధి చెందుతుందండి సంఘం? క్రీస్తు ప్రేమకి సంఘం ఆకర్షించబడుతుంది తప్ప ఎంటర్టైన్మెంట్స్ సంఘం ఆకర్షించబడదు అనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధిని పోగొడతాయి ఎంటర్టైన్మెంట్స్ అనేది. ఆత్మలో దేవుని ఆత్మ లేని హృదయాలు వీటిని ఎక్కువగా మనస్కరిస్తారు. అది వారి ప్రగతి కోసం కావచ్చు, వారి ఘనత కోసం కావచ్చు, వారు ఏదో సంఘంలో యాక్టివేట్ అవుతున్నారు, చాలా గొప్పగా అనుకోవడానికి కావచ్చు. అది కానే కాదండి. దానివల్ల సంఘానికి మేలు కలగదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఎన్నో చూస్తున్నాం ఈ లోకంలో, సంఘ జీవితాల్లో ఎన్నో చూస్తున్నాం. పరిశుద్ధమైన ప్రభువుని ఈ దేవుని సన్నిధిలో ఎలా ఆరాధిస్తున్నావు, ఎలా గోజాడుతున్నావు, ఆయనతో ఎలా గడుపుతున్నావు, ఆయన ప్రేమకి ఎలా దాసుడు కాగేవు అనే విషయాన్ని ఒకసారి యోచించుకోవాలని విషయం మీద మాట్లాడుతున్నాను. దేవుని వాక్య భాగాల్లో చూసినట్లయితే కనుక తర్వాత నీ వాక్యమే సత్యం అంటాడండి. దాంట్లో సత్యమైన నీ వాక్యం అంటాడండి. అంత సత్యమునందు ప్రభు ప్రతిష్ఠించు అంటాడు. దాంట్లో సత్యమునందు నన్ను ప్రతిష్ఠించు, సత్యమునందు నన్ను ప్రతిష్ఠించే రీతిగా అని చెప్పి నీ వాక్యమే సత్యం ప్రభు, అది నీ వాక్యం సత్యం. సత్యమైన నీ వాక్యం నన్ను ఆత్మలో చేర్చుకో. నీ వాక్యాన్ని విడదీయటానికి, నీ వాక్యం యొక్క సత్యాన్ని విడదీయటానికి నన్ను ప్రతిష్ఠించు. నీ ఆత్మాభిషేకం నాకు గొప్ప, నీ ఆత్మాభిషేకం నాకు లేకపోతే నీ సత్యమైన వాక్యాన్ని నేను ఎలా ప్రకటిస్తాను ప్రభా? ఆత్మలో నీతో సంబంధం లేకపోతే, చదివేసి రెహట్ చేసి వాక్యం చెప్పితే, చూసుకుని రాసని చెప్తే, ఆత్మతో ప్రభుత్వం సంబంధం లేకపోతే అది దేవునికి ఘనత ఎలా తీసుకొస్తుంది? దేవునికి మహిమ ఎలా తీసుకొస్తుంది? సంఘం ఎలా క్షేమం చెందుతుందని లోకజ్ఞానం కూడినటువంటి తర్వాత ఎన్నో తర్కాలు, వ్యతిరేకతలు ఎన్నో రాయబడి ఉన్నాయి. కొరింథీ రాసిన పత్రికలో వాటన్నిటినీ కూడా
చెరపట్టుకో, నీ ఆత్మతో చెరపట్టుకో. దేవుని జ్ఞానాన్ని కనబరచక లోక జ్ఞానాన్ని కనబరిచేవి, లోకం యొక్క మహిమను చూపించేవి, ఎగిరేటటువంటి ఆకాశంలో ప్రకాశించే ఆ క్రేకర్స్ ఎలా వెలుగుతో ప్రకాశించే క్షణాలు వాడిపోతాయో అటువంటి వాటి కోసం జీవించేవి. అవి లోకంలో ఆకాశ మండలాల్లో అవి ప్రకాశించి ఒక క్షణాలు వాడిపోతాయో. కానీ అస్ట్రాయిడ్స్ కానీ కొన్ని ఆకాశ మండలాల్లో ప్రకాశించిన దాని ధూళి కూడా ఎంతో విలువైంది కదా. దాని ధూళి ఎంతో విలువైంది, ఎంతో విలువైన ధూళి. అది కావాలి సైంటిస్టులకు, అది కావాలి. అది నీ ఆత్మలో ప్రకాశించే పరిశుద్ధుని యొక్క స్థానాలు, ఆ ప్రకాశతలో క్రీస్తు యేసు యొక్క స్వరూపం యొక్క మహిమ అది కావాలండి సంఘానికి. అది అద్దం వలె ప్రతిఫలించే స్థానం ఏంటంటే అదే అద్దం వల్ల ప్రతిఫలించే స్థానం. ఎక్కడుందంటే అది ఇప్పుడు ఎక్కడుంది? వాక్యం బాధ పెట్టినా సరే తప్పనిసరి, ఎంతమందికి బాధ పెట్టినా తప్పనిసరి. ఎంతో విలువైనటువంటి సంఘాలు అనబడిన వారు, మంచి డాక్టర్లతో ఉన్నటువంటి వారు ఇటువంటి అడుగులు లోపల పడుతున్నాయి అంటే ఒక్కసారి యోచించుకోవాల్సిన విషయాన్ని మీతో మాట్లాడుతున్న విషయాన్ని. ఆత్మకి క్షేమాబుద్ధి లేని సంఘము, క్షేమాభివృద్ధి చెందలేని వాటిని ఎన్ని తొలగించుకోవాలో అన్ని తొలగించుకోవటం ఉత్తమం అని ప్రభుత్వంతో మాట్లాడుతుంటాను అన్న విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఆయన శరీరధారి అయిన దినాల్లో ఆ ప్రభువు ఆయన ఆ జీవాన్ని ప్రతిఫలింపచేసాడు లోకంలోకి. శరీరధారి అయిన దినాలలో ఆయన జీవం ప్రతిఫలింపచేసాడు. ఆయన ప్రతిఫలింపచేయటం అంటే ఆయన మాటలు అంత జీవాన్ని పుట్టించే హృదయంలో. మనం కూడా చాలాసార్లు వాక్యం వింటున్నప్పుడు, కొంతమంది పరిశుద్ధుల వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యంలో ఆత్మ తన్మయత్వం పొందుతుందని చాలాసార్లు ఆత్మలో తన్మయత్వం పొందుతుంది, హృదయం రోధిస్తుంది, కన్నీరు ధరలై ప్రవహిస్తుంది. అటువంటిది జీవం కలిగిన వాక్యం. అటువంటి జీవం కలిగిన వాక్యం కోసం మనం ఎంతలో ప్రార్థన చేయగలుగుతున్నాం అనేది ఒకసారి యోచించుకోవాల్సిన విషయం. అంతేకాదు వాక్యం ఎంత సర్వసంపూర్ణమైనదంటే కొలస్సీ రాసిన పత్రిక 1:25 రాయబడింది. ఏమని రాయబడిందంటే దాంట్లో ఏమని రాయబడిందంటే దేవుని వాక్యం అనేది యుగాల్లో తరతరాల్లో దాచిపెట్టబడినట్టు మర్మం. అది ఎప్పటి నుంచి దాచిపెట్టబడి ఉంది? ఆది కాండంలో వెలుగును గాక అని ప్రభు పలికిన మాట నుంచి ఇన్ని తరాల్లో దేవుని వాక్యం యుగాల్లో భద్రం చేయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు సీల్ చేసేటువంటి వాక్యాన్ని ఆయన మరణం ద్వారా ఆది కాండం ముందు తర్వాత నూతన నిబంధన వరకు ఒకటైతే, నూతన నిబంధన నుంచి మరొకటి, తర్వాత ప్రకటన గ్రంథం నుంచి మరొకటి, 3 విధాలుగా 3 కాలాల్లో దేవుని వాక్యం బయలుపరచబడింది అనే విషయాన్ని నేను మీతో చెప్తున్నాను. యుగాల్లో ఒక యుగం గతించిపోయిందండి, ఒక యుగం గతించిపోయిందంటే ఒక యుగం. కానీ ఇప్పుడు ప్రస్తుత యుగాలలో క్రైస్తవ జీవితం అనేది మరుగుమించబడిందండి. క్రైస్తవ జీవితం అనేది మరుగుమించబడిందనే విషయాన్ని మీతో మాట్లాడుకుంటున్నాను. ఈ క్రైస్తవ జీవితం అనేది మరుగుమించబడిందంటే ఆ క్రీస్తుని ఆయన కూర్చిన కరుణ కానీ, క్రీస్తుని కూర్చిన దయ కానీ, ఆయన కూర్చిన వాత్సల్యం కానీ, ఆయన కూర్చిన ప్రేమ కానీ, ఆయన పలుకుల్లో జీవమైన పలుకులు కానీ, వాక్యోపదేశాలు మనకి ఎక్కడ కనబడతాయండి? హృదయం లేదు, నోరెలా మాట్లాడుతుంది? హృదయం ఎలా ఉందో నోరెలా మాట్లాడుతుంది. మన హృదయంలో ఆ ప్రేమ కణాలు నింపబడితే, ఆ దారాలు నింపబడితే మనం దాని గురించి ప్రకటిస్తాం. అది నింపబడకపోతే దేని గురించి ప్రకటిస్తామని దేవుని గురించి ప్రకటిస్తాం అనే విషయాన్ని ఒకసారి యోచించుకోవాలన్నమాట. దేవుని వాక్య భాగాల్లో చూసినట్టయితే కనుక ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడు అన్నాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడు. అది మొట్టమొదటి సృష్టి. అది మొట్టమొదటి సృష్టి అని మీకు తెలుసు చెప్పినా దాని గురించి నేను మీతో మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు సంఘానికి ఇప్పుడు అది అవసరం లేదు. మొట్టమొదటి సృష్టిలో ఏం జరిగిందనే విషయం దాన్ని విడదీసి చెప్పే అవసరంగా ఇప్పుడు అవసరం లేదు అనుకుంటున్నాను నేను. వేరే ఊరి చదువు నాకు తెలియదు. ఎన్నో చదివినా సరే, మొట్టమొదటి సృష్టిలో చదివిన తర్వాత ఎన్నో విషయాలు ప్రభు బయలుపరిచినా సరే ఇప్పుడు సంఘ జీవితానికి అవి అవసరం లేదు అని అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను, మీరు అనుకుంటున్నాను నాకు తెలియదు. కానీ ఆది దేవుడు భూమి ఆకాశం సృష్టించాడు. అప్పుడు ఎన్ని యుగాలు గడిచినాయో తెలియదు, ఎన్ని వేల సంవత్సరాలు గడిచినాయో తెలియదు. తర్వాత శూన్యమైన లోకం, శూన్యమైన కోణం, చీకటి కోణం, ఎక్కడ చూసినా చీకటి కోణంలో నిరాకారంగాను శూన్యంగాను ఉండినటువంటి ఆ కోణంలో ప్రభు ఆత్మ వేదన పడసాలి, దేవుని యొక్క ఆత్మ వేదన పడసాలి అని రాయబడింది ఆది కాండంలో. ఆయన ఆత్మ జలాల్లో వేదన పడసాలి. దాని గురించి విషయం చెప్పినటువంటి అది చెప్పడానికి కుదరదు. ఎందుకు కుదరదండి? దీని మీద ఎన్నో మెసేజెస్, తెలియని మెసేజెస్ ఇంట్లో మాట్లాడాను.
చెప్పిందని మీరు అనుకుంటారు కాబట్టి ఆ విషయాన్ని నేను చెప్పలేను అన్నమాట. ఆ విషయాన్ని తర్వాత వాక్య భాగాలు చూసినట్లయితే కనుక ఈ వాక్యం భూమి మీద తిరుగులాడిందండి. ఎప్పుడైతే వెలుగులో ఆయన స్వరం వినబడిందో, ఆయన గర్జన వినబడింది సిలువలో, ఆ వెలుగులో భూమి మీద తిరుగులాడింది. ఎక్కడ తిరుగులాడింది? ప్రపంచమంతా తిరుగులాడిందండి. స్వార్థ అనేది వెలుగు స్వార్థను తీసుకెళ్ళింది ప్రపంచానికి స్వార్థను మోసుకుపోయింది వెలుగు. ప్రపంచంలో బైబిల్ గ్రంథాన్ని తెరవడానికి వెలుగు మూలమైపోయింది, ఆయన వాక్యం మూలమైపోయింది. పరలోకంలో నుంచి దిగి వచ్చింది ఆ వెలుగు, ఆ యొక్క వాక్. అది ప్రపంచంలో ఈ గోడములు భూమండలంలో అడుగడుగునా కూడా ఆ స్వరం ప్రతిధ్వనిస్తూ వచ్చి ఆయన కట్టడానికి ఏర్పాటు చేయబడింది. ఆయనకి శిలువ యొక్క ధ్వజాన్ని మోసుకొచ్చింది, శిలువ యొక్క స్థానాన్ని ఆ వెలుగు స్వరూపం మోసుకొచ్చింది, ఆ శిలువ యొక్క శక్తిని వెలుగు మోసుకొచ్చింది. ఎందుకంటే ఆయనలో జీవమైనటువంటి స్వరం ఉంది, ఆయన స్వరం ఉంది, దాంట్లో దేవుని యొక్క స్వరం అందులో దాచిపెట్టబడి ఉందండి. అందుకోసం యుగాల్లో దేవుని వాక్యం దాచిపెట్టబడింది. యుగ తరతరాల్లో యుగాల్లో దాచిపెట్టబడినటువంటి రహస్య వాక్యం, అదొక మర్మం. ఆది కాండం నుంచి కూడా, మొదటి వచనం నుంచి కూడా భూమి మీద దాచిపెట్టబడి ఉందండి ఆ యొక్క యుగాల్లో అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత ఈ జనుల్లో ఆది కాండం నుంచి ఆదాము దగ్గర నుంచి, అవ దగ్గర నుంచి, కయీను దగ్గర నుంచి, హేబెల్ దగ్గర నుంచి, షేతు నుంచి ఎనోషు నుంచి, అలాగా నీతిమంతులు ఎంతోమంది ఉద్భవించారు. కయీను కాకుండా నీతిమంతులు ఎంతోమంది ఉద్భవించారు. అది యూదాపత్రికలో ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వరకు అని. ఈ జనాంగానికి దేవుడు తన ప్రత్యక్షత అనేది, తన మహిమ అనేది, తన యొక్క శిలువ యొక్క స్థానం అనేది, దైవ కుమారుడైన క్రీస్తును ఇచ్చిన రహస్యం మర్మం అనేది, లోకంలో జ్ఞానం గురించి ఎన్నో విషయాలు ఈ 7 ద్వారా లోకంలో ప్రబలం అవుతాయని దేవుడు తరించాడండి. అలాగే కొన్ని ప్రబలం అవ్వకుండా లేదు. జ్ఞానం తిరగబడింది, మనస్సులు తెరవబడ్డాయి, దేవుని మీద ప్రేమ తిరగబడింది, లోకంలో పరిశుద్ధ దేవుని కట్టడాలు కట్టబడ్డాయి. అప్పుడు ప్రపంచం చాలా వేరుగా ఉంది. అప్పుడు ప్రపంచం యొక్క పరిస్థితులు చాలా వేరుగా ఉన్నాయి. మనుషులు చాలా తక్కువ మంది ఉన్నారు. దాంట్లోకి వెళ్తే బయటికి రాలేనుకున్నాను. అటువంటిది దాంట్లో ఆదిమకాల సంఘం, ఆదిమకాలం యొక్క పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. దేవుడు మోషేకి బయలుపరిచినప్పుడు అన్నాడు ఆయన 5 ఖండాలు రాయటంలో సృష్టి యొక్క మర్మాన్ని దేవుడు మోషేకి ఎలా బయలుపరిచాడు. దేవుడు మోషే రూపాంతర కొండ మీద నిలబడినప్పుడు దేవుడు వెనుక పార్శ్వాన్ని నువ్వు చూస్తావు మోషే అన్నాడు. కానీ రూపాంతర కొండ మీద క్రీస్తుని చూడగలిగాడండి, ఆ మహిమ స్వరూపాన్ని చూడగలిగాడు మోషే. ప్రభువా, ఒక్కసారి నన్ను నీ మహిమను ఒక్కసారి నన్ను చూడని, నీ మహిమను చూడని అని ప్రాధేయపడినటువంటి మోషే. ఎన్నిసార్లు మన జీవితంలో సేవా జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ప్రభువుని అడిగామని ప్రశ్న. ప్రభువా, ఒక్కసారి బలపరచు, ఒక్కసారి నీ శక్తి చూపించు ప్రభు అన్నప్పుడు నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను ప్రభు, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని మన ఎన్నిసార్లు ఎలా ఇచ్చుంటామండి దేవుని సన్నిధిలో. కన్నీళ్ళిక లేకుండా దేవుని సన్నిధిలో ఎలా కన్నీళ్ళు ఖర్చుంటామండి. రాత్రి గడియలు కానివ్వండి, ఏ గడియలు కానివ్వండి, ఏడవలేక అటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎన్నిసార్లు తరిస్తుంటే అది సేవా జీవితానికి ఉన్నతమైన స్థానంలోనికి తీర్చిదిద్దబడితే అనే సంగతి మనకు అర్థం కాగలగాలి. ఆత్మీయత రెవల్యూషన్ అనేది ఒక వ్యక్తికి అంత ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టిందనే విషయాన్ని కూడా నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్యం చూసినట్లయితే కనుక వాక్యం అనేది దాంట్లో రాయబడింది. ఏమని రాయబడిందంటే, ప్రపంచంలో దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనదనియు, కలిగినది ఆయన లేకుండా కలగలేదనియు. ఒకసారి చదువుతానండి. ప్రపంచంలో దేవుని వాక్యంలో నిర్మాణమయమనియు, అందుని బట్టి దృశ్యమైనది కనబడే పదార్థం చేత నిర్మించబడలేదనియు, విశ్వాసం చేత దృశ్యమైనది. మనం చూసే పదార్థాల చేత అది నిర్మించబడలా. ఈ భూప్రపంచం ఏది కూడా మనం చూసే పదార్థాల చేత నిర్మించబడదు. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క ఆ రహస్యం, ప్రేమ, ఆ గుణగణాలు ఈ భూమిలో మనుషుల చేత ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలు కానీ అవి కాదండి. అవి మనం చూడనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా, అవి ఆ రక్తం మీద విశ్వాసం ద్వారా ఆత్మకి ఇవ్వబడ్డాయి. మనం పొందినటువంటి ఆశీర్వాదాలు అలాగే ఇవ్వబడ్డాయి.
ఈ భూమి కట్టబడింది. ఎలా కట్టబడింది అంటే మనం చూడనటువంటి పదార్థాల చేత భూమి కట్టబడింది. మొట్టమొదటి వాక్యం చేత కట్టబడింది, వెలుగు చేత కట్టబడింది, ఆయన స్వరం చేత కట్టబడింది. తర్వాత అలాగా చెప్పాలంటే ఒకటి చెప్పొస్తానండి. నెక్స్ట్ క్లాస్లో ఒకటి చెప్పొస్తా. ఎందుకంటే ప్రభు నాకు బైబిల్ ఇచ్చారు తప్ప నేను ఎదగడానికి నాకు కుదరలేదు. ఈ బైబిల్ ఎదగడానికి నాకు దొరకలేదు. అంత సామర్థ్యం నాకు లేదు. బైబిల్ తిరిగేసి నేను చూడటానికి నాకు కావాల్సిన సబ్జెక్టు నాకు దొరకదు, ఇప్పటికీ కూడా దొరకదు. దేవుని సన్నిధిలో నేను బ్రతిమాడుకుంటే తప్ప నాకు దొరకవు. దేవుని సన్నిధిలో గోయాడుకుంటే తప్ప నాకు దొరకవు. అవి దొరకనటువంటివి మీ మధ్యలో నేను మాట్లాడటానికి నాకు కుదరదు. అటువంటి పరిశుద్ధుడైన ప్రభుని గురించి నేను మీతో చెప్తున్న ఈ వాక్యాన్ని దేవుడు అంగీకరించాలి, దేవుడు ఆశీర్వదించాలి. మీ జీవితాల్లో, నా జీవితాల్లో అది ఫలభరితం కావాలి. క్రీస్తునందు ఆ ఉన్నతమైన శక్తిలో ఆత్మ ఎంత నెమ్మది పొందాలనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఎందుకంటే వాక్యం అనేది ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఇంకా వాక్యం అనేది అందులో వెలుగు చీకట్లు కసుకున్నాయండి భూమి మీద. వాక్యం తెజరైనప్పుడు, వెలుగు తెజరైనప్పుడు చీకటి ముఠమాయమైపోయింది. ఎంత భయంకరమైన చీకటి ముఠమాయమైపోయిందంటే ఒక చేతికి అందనటువంటి కనబడినటువంటి ఆ చీకటి హతం చేయబడింది. ఆయనకు వెలుగు చేత అటువంటి వెలుగు. ఈ వెలుగులో ఎన్నో జీవకణాలు ఉన్నాయండి, ఎన్నో మహిమాయుక్తమైన కణాలు ఉన్నాయి. ఈ వెలుగులో క్రీస్తు యేసు యొక్క మహిమా స్వరూపం ఉంది ఆ వెలుగులో. తర్వాత కొన్ని రాసుకున్న పాయింట్స్, కానీ అది నెక్స్ట్ క్లాస్ మాట్లాడుతున్న అంశాలన్నీ. అటువంటివి సత్యాలన్నీ కూడా దీంట్లో దాచబడి ఉన్నాయి. ఆయన భూలోకానికి ప్రభు, ఆయన మానవ స్వరూపుగా ఈ లోపల రావడానికి ఆ శిలువను ప్రత్యక్షపరిచేయండి. శిలువను ప్రత్యక్షపరిచే దేవుడు ఈ వాక్యాన్ని దీవించడం, దేవుడి వాక్యాన్ని దీవించడం చిన్న ప్రారంభిస్తాం. ప్రభావాన్ని పొందినబడుతుంది. నీతి స్వరూపుడు దేవుడు, పరిశుద్ధమైన దేవుడు నీవు ప్రభు. ఈ వాక్య భాగాలన్నింటినీ కూడా మీరు ఆశీర్వదించాలి తండ్రి. నేను నా మహిమార్థమే ఈ వాక్యం దీవించబడాలి ప్రభు. అనేకులకును నాకును ఆశీర్వాదకరం చేయాలి తండ్రి. దేవా, పరిశుద్ధమైన వాక్యం, పరిశుద్ధులైన నీ నోటి నుండి వచ్చే వాక్యం నేను పరిశుద్ధులకు సంఘం క్షమాపృతి చెందడానికి ఈ వాక్యాన్ని దీవించమని ప్రభు యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీన్ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.